హలో అండి అందరికీ. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తాను. దానికోసం ముందుగా పొటాటోస్, నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్, బఠానీ, టమాటో అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. వెజిటబుల్ బిర్యానీ కాబట్టి మసాలా మరీ ఎక్కువ అవసరం లేదు, తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ని కూడా ముందుగానే కడిగి నానబెట్టి పక్కన పెట్టాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, నెక్స్ట్ ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటాను. నెయ్యి ఇష్టపడే వాళ్ళు మొత్తం నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బిర్యానీ మామూలుగా కన్నా ఇలా కుక్కర్లో ఈజీగా త్వరగా అయిపోతుంది, ప్లస్ పిల్లలకి సాఫ్ట్గా బాగుంటుంది. అందుకని నేను మ్యాక్సిమం కుక్కర్లోనే వెజ్ బిర్యానీ చేస్తాను. ఒకసారి కుక్కర్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా అంతా ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఫ్రై అవసరం లేదు. నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి, ఆనియన్స్ పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్లో మనం కొద్దిగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ మనకి చక్కగా విడివిడిగా వస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం బిర్యానీకి కావలసినటువంటి పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. పుదీనా మరీ ఎక్కువ యాడ్ చేయవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. బిర్యానీ కాబట్టి మనం బిర్యానీ మసాలా అయినా పుదీనా అయినా ఎక్కువ యాడ్ చేయవసరం లేదు. బిర్యానీ ఇలా కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా అయిపోతుంది, ప్లస్ పిల్లలు తినడానికి సాఫ్ట్గా ఉంటుంది రైస్ కూడా. ఇప్పుడు మనం 1 by 1 వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పొటాటోస్ అండ్ క్యారెట్స్ని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పొటాటో అండ్ క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఇవి ఒక 1 minute కుక్ అయిన తర్వాత అప్పుడు మనం మిగిలిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుందాం. పొటాటో అండ్ క్యారెట్స్ వేసిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇవి అన్నీ మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసం. పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ మంచి కలర్ వస్తుంది.
అవి కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, నెక్స్ట్ క్యాప్సికమ్, అలాగే పచ్చి బఠానీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ బఠానీ చాలా చోట్ల ప్యాక్ చేసి అమ్ముతారండి. అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. అందుకని నేను ఆ బఠానీని తీసుకోలేదు. మీకు అవైలబుల్గా ఉంటే బఠానీని కాయలతో పాటు తీసుకొని ఒలిచి యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో బిర్యానీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకొని ఒక 2 minutes కుక్ అవనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఒక 2 to 3 tablespoons వరకు కర్డ్ని యాడ్ చేసుకుందాం. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్డ్ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపి ఒక 1 minute కుక్ అవనిస్తే సరిపోతుంది. ఒక 1 minute కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. చూసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ని మనం అందులో యాడ్ చేసుకుందాం. మనం బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 1.5 glass వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను ముందే రైస్ నానబెట్టినప్పుడు బిర్యానీ వాటర్ని అందులో కొలిచి వేసుకున్నాను. సో ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆ వాటర్లో మనం రైస్ని యాడ్ చేసుకుందాం. చూసారా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ తినరు కాబట్టి వీక్లీ వన్స్ ఇట్లా అన్ని వెజిటేబుల్స్ కలిపి బిర్యానీలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీ కుక్కర్లో చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 5 minutes తర్వాత ప్రెజర్ తీసేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. చూసారా బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఒకసారి మనం కలుపుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేసేయడమే. మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే నేను సర్వ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మీరు కావాలనుకుంటే బీన్స్, ఇంకా కాలీఫ్లవర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.